Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 23 on YouTube. My name is Naaman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం LR, CR, LCR సర్క్యూట్స్ గురించి డెఫినేషన్స్ అవి నేర్చుకున్నాం, ఫండమెంటల్స్. టుడేస్ టాపిక్ ఈజ్ AC circuit, LR circuit for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి 17th క్లాస్. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 3 స్టార్ట్ చేసాం. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం, ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు. ఇందులో మనం ఇవాళ నేర్చుకునేది ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఏసీఎల్ఆర్ సర్క్యూట్. ప్రేరణ తీగ చుట్ట మరియు నిరోధం కలిగిన ఏసీ వలయం లేదా ఏసీఎల్ఆర్ వలయం. ఆల్రెడీ ఎల్ఆర్ సర్క్యూట్ అంటే చెప్పుకున్నాం, ఇండక్షన్ కాయిల్ రెసిస్టెన్స్ ఉండాలి. ఏ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇండక్షన్ కాయిల్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎల్ఆర్ సర్క్యూట్. ఎల్ఆర్ వలయం అంటే ప్రేరణ తీగ చుట్ట మరియు నిరోధం కలిగిన వలయాన్ని ఎల్ఆర్ వలయం అంటారు. సో ఇక్కడ మీరు సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే ఒక ఇండక్షన్ కాయిల్ తీసుకున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్, స్వయం ప్రేరణ గుణకం. అలాగే ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాం, ఆర్ అనేది రెసిస్టెన్స్, నిరోధం. ఒక ఏసీ సోర్స్ తీసుకుంటాం, సిగ్నల్ జనరేటర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ. సింబల్ రెడ్ సింబల్తో రిప్రజెంట్ చేసాం. అప్లైడ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt. సో ఇక్కడ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత అని అడిగితే మొన్న చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, E - L/di/dt అనేది ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్ లా RI. ఓం నియమం ప్రకారం ఇది RIకి సమానం. ఈ బదులుగా E0 sin ωt సబ్స్టిట్యూట్ చేస్తాం. సో L/di/dt ప్లస్ RI ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt. ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ని I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt - phi అని తీసుకుంటాం. phi అనేది ఫేజ్ యాంగిల్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో దీనికి డెరివేటివ్ రాస్తే di/dt ఈజ్ ఈక్వల్ టు I0 ఒమేగా కాస్ ωt - phi. సైన్కి ఒమేగా కాస్ వస్తుంది డెరివేటివ్. సో I వాల్యూ, di/dt వాల్యూ ఇందాక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే Li0 ఒమేగా కాస్ ωt - phi ప్లస్ RI0 sin ωt - phi ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt. ఇక్కడ రైట్ సైడ్ చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను, phi ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. -phi ప్లస్ phi రాసాం, వాల్యూ ఏం మారదు. ఇటు వచ్చి సైన్ A+B రూపంలో ఉంది ఇది. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్పాన్షన్ చేస్తాం, sin A cos B ప్లస్ cos A sin B. సో E0 ఇంటూ sin ωt - phi cos phi ప్లస్ E0 ఇంటూ cos ωt - phi sin phi అవుతుంది. బోత్ సైడ్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాం. అంటే sin ωt - phi పక్కన ఉన్న మల్టిపుల్స్ ఈక్వల్ చేయాలి, cos ωt - phi పక్కన ఉన్న మల్టిపుల్స్ కూడా ఈక్వల్ చేయాలి. ఇలా చేస్తే Li0 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు E0 sin phi అని వస్తుంది, RI0 ఈజ్ ఈక్వల్ టు E0 cos phi అని వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే I0కి ఎక్స్ప్రెషన్ వస్తుంది, డివైడ్ చేస్తే tan phiకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఫస్ట్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాం. E0 స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ phi ప్లస్ cos స్క్వేర్ phi ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బ్రాకెట్లో టర్ము sin స్క్వేర్ phi ప్లస్ cos స్క్వేర్ phi 1 అయిపోతుంది. E0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I0 స్క్వేర్ కామన్ తీసాం, R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ L స్క్వేర్ ఇంప్లైస్ I0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్ బై R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ L స్క్వేర్. దేర్ ఫార్ I0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రాస్తాం. ఇందాక ఈక్వేషన్స్ రెండు డివైడ్ చేస్తే sin phi బై cos phi tan phi అవుతుంది.
which is equal to omega L by R. So phi is equal to tan inverse omega L by R. ఈ వచ్చినటువంటి I0 వాల్యూని సొల్యూషన్ అని తీసుకుని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ అని రాయాలి. సో E0 బై రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ 5 అవుతుంది. ఈ రూట్లో ఒమేగా ఎల్ని ఎక్స్ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇండక్టివ్ రియాక్టెన్స్ అని పిలుస్తాం. ఇండక్టివ్ ప్రతిఘాతం అంటే ఏమిటి అని అడిగితే ఇండక్షన్ కాయిల్లో ఏసీ పాస్ చేస్తుంటే ఎంత రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో దాని పేరు ఇండక్టివ్ రియాక్టెన్స్. స్క్వేర్ రూట్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ అని పిలుస్తాం, అవరోధం. ఇక్కడ ఇంపిడెన్స్ అంటే మన ఎల్ఆర్ సర్క్యూట్లో ఏసీ పాస్ చేస్తుంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత డెవలప్ అవుతుందో దాన్ని ఇంపిడెన్స్ అంటాం. సో నెక్స్ట్ వెక్టార్ డయాగ్రామ్ అని చెప్పి గీయాలి, సదిశాపటం. ఇక్కడ ఓమ్స్లో అప్లై చేస్తాం. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత అని అడిగితే ఈ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ అవుతుంది. ఈఎంఎఫ్ అక్రాస్ ది రెసిస్టెన్స్ ఎంత అని అడిగితే ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. ఈఎంఎఫ్ అక్రాస్ ది ఇండక్షన్ కాయిల్ ఎంత అని అడిగితే ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్, ఇందాక చెప్పుకున్న ఇండక్టివ్ రియాక్టెన్స్, ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా ఎల్. సో ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో ఇప్పుడు వెక్టార్ డయాగ్రాము సదిశాపటం అని పిలుస్తాం దీన్ని. ఈఆర్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, ఈఎల్ అనేది 90 డిగ్రీస్తో వై డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ప్యారలోగ్రామ్ కంప్లీట్ చేస్తాం, సమాంతర చతుర్భుజం. అందులో డయాగ్నల్ ఏదైతే ఉందో ఓఆర్ అది రిజల్టెంట్ ఈఎంఎఫ్ అవుతుంది, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఈ. సో మనకి 5 యాంగిల్తో ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అందులో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాస్తాం. సో ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఈఎల్ ఇంకో సైడ్ ఈఆర్, ఈఎల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ ఇంప్లైస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. దేర్ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ 5 యాంగిల్తో ఉన్న ట్రయాంగిల్లో tan phi రాస్తే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈఎల్ బై ఈఆర్, ఒమేగా ఎల్ బై ఆర్. సో phi ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఒమేగా ఎల్ బై ఆర్. సో ఇదంతా కూడా ఎల్ఆర్ సర్క్యూట్కి సంబంధించి థియరీ. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.